మెడికల్ రిప్రజెంటేటివ్ పై వేధింపులు ఆపాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. మెడికల్ రిప్స్ కి పని భద్రత కల్పించాలని సూచించారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో పోస్టర్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మల్లికార్జునరావు, యూనియన్ నాయకులు అబ్దుల్ సలీం, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. మొత్తం 11 డిమాండ్లతో సమ్మెలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మెలో మెడికల్ రిప్రజెంటేటివ్లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ డిమాండ్లు ఏంటంటే చేయాలని 1976లో మాకు ఎస్పీ యాక్ట్ వచ్చింది, ఆ చట్టాన్ని అమలు చేయాలని, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి చట్టబద్ధమైన పనిపద్ధతులు కల్పించాలని, నకిలీ నాసిరక మందులు తయారు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని, మందుల ధరలను తగ్గించాలని, అలాగే జిఎస్టీని ఎత్తివేయాలని, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి కనీసం పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, కనీస వేతనం 26,910 రూపాయలు ఇవ్వాలని, అలాగే 8 గంటల పని విధానాలను. నా పేరు ఫణీంద్ర, ఏపీఎంఎస్ఆర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు. మనం జూలై 9వ తారీఖున అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎఫ్ఎంఆర్ఏ, అలానే రాష్ట్ర యూనియన్ అయినటువంటి ఏపీఎంఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఆధ్వర్యంలో రేపు 9వ తారీఖున మేము జనరల్ స్ట్రైక్కి వెళ్ళబోతా ఉన్నాం. దానికి గల ప్రధాన కారణం ఈరోజు 44 కార్మికులకు అండగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి, ప్రజల కోసమే పనిచేస్తున్నా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యాజమాన్యాలతో, ఈ కార్పొరేట్ కంపెనీలతో ములాఖత్ అయ్యి ఈరోజు ప్రజలకి హక్కులను పూర్తిగా కాలేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానిలో ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్లు 11 న్యాయమైన డిమాండ్లతో మేము వెళ్తా ఉన్నాం. ఈరోజు మా డిమాండ్లతో కాకుండా ప్రజల్ని దీంట్లో మమేకం చేస్తూ మేము ప్రతి పోరాటంలో మా ప్రధాన డిమాండ్లు ప్రజల డిమాండ్లుగానే ఉంటా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా దీర్ఘకాలిక రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే పూర్తి స్థాయిలో మనిషి సగం చచ్చిపోతారు అక్కడే మానసికంగా. అలాంటి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ బెడ్ల మీద జిఎస్టీలు అని చెప్పి, పిల్లల మీద జిఎస్టీలు అని చెప్పి, పరికరాల మీద జిఎస్టీలు అని చెప్పి ప్రజలను పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. మన దాంట్లో ప్రధానమైన డిమాండ్ నకిలీ నాసిరకం మందుల్ని అరికట్టాలి అని చెప్పి, నకిలీ నాసిరకం మందులు తయారు చేసే యాజమాన్యాలు పూర్తిగా కఠినంగా శిక్షించాలి అని చెప్పి, అలానే నిత్యావసర అత్యవసర మందుల పరికరాలపై